మనకి ఏ ఆప్షన్ లేనప్పుడు ఒక వ్యక్తిని వ్యక్తిగా అభిమానించి ప్రేమించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విడిచిపెట్టుకోవద్దు. నీ దగ్గర ఏమీ లేనప్పుడు నిన్నుగా ప్రేమించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎట్టి పరిస్థితిలో కూడా వదులుకోవద్దు. నీ ఆస్తిని చూసి, అంతస్తుని చూసి, నీ కారుని చూసి, నీ ల్యాండ్ని చూసి, నీ డబ్బుని చూసి, నీ హోదాని చూసి, నీ కులాన్ని చూసి, నీ గోత్రాన్ని చూసి, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని చూసి, నీ తాత తండ్రుల యొక్క కీర్తి ప్రతిష్టలను చూసి, వీటిని చూసి పెళ్లి చేసుకుంటే ఇది పెళ్ళి ఎందుకు అవుతుంది? ఇది బిజినెస్. తల్లిదండ్రులు చేసేది బిజినెస్ కాబట్టి నాంపల్లి కోర్టు దగ్గర 60% డివోర్స్లు అవుతున్నాయి 6 నెలలకే. 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు కూడా చేసినవి కూడా డివోర్స్లు అవుతున్నాయి. సో బ్రేకప్ అయిన వాళ్ళు దే వాంట్ టు స్టార్ట్ అ ఫ్రెష్ లైఫ్, ఏం సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు యూత్కి జాబ్ కొట్టాలంటే స్కిల్ కావాలి, బిజినెస్ చేయాలంటే డబ్బు కావాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే పేషెన్స్ కావాలి, టైం కావాలి. ఫ్రీగా వచ్చేది ఏముంది? ఫ్రీగా వచ్చేది ప్రేమ ఒకటే ఉంది. ఆ ఫ్రీగా వచ్చేదాన్ని ప్రతి ఓడు ట్రై చేస్తుంటాడు కంఫర్ట్ లెవెల్లో ఉండి. కంఫర్ట్ లెవెల్ నుంచి బయటకు వస్తేనే కదా గ్రోత్ అనేది ఉండేది.